శ్రీ గురుభ్యో నమః. ధృతరాష్ట్రుడు మరియు అతడి భార్య గాంధారి పెళ్లి జరిగి అనేక సంవత్సరాలైన సంతానం కలగకపోవడంతో బాధపడిన గాంధారి సంతానం కోసం తీవ్రమైన తపస్సు చేసింది. ఈ తపస్సుకు ప్రతిఫలంగా వ్యాస మహర్షి ఆమెకు 100 మంది కొడుకులు పుడతారని ఆశీర్వాదం ఇవ్వడంతో గాంధారి గర్భవతి అయింది. గర్భం దాల్చి 24 నెలలు దాటినా కూడా సంతానం కలగకపోగా ఆ గర్భం ఎంతో భారీగా పెరగడం మొదలయ్యింది. ఇదే సమయంలో కుంతీదేవి ధర్మరాజుకి జన్మనివ్వడంతో గాంధారి నిరాశకు లోనై తన చెలికత్తెని పిలిచి ఆ గర్భాన్ని ఒక కర్రతో కొట్టమని చెప్పింది. చెలికత్తె అలానే చేయడంతో ఒక భారీ నల్లని మాంసపు ముద్ద బయటకు వచ్చింది. ఆ ముద్దని చూసిన వారు అది మానవ శరీరంలా కనిపించడం లేదని ఏదో రాక్షస శరీరం అయి ఉంటుందని వాపోయారు. ఆ సమయంలో హస్తినాపుర రాజ్యంలో భయంకరమైన శబ్దాలు వినిపించాయి. పెంపుడు జంతువులు అరుస్తున్నాయి. క్రూర మృగాలు గ్రామంలోకి వచ్చాయి. గబ్బిలాలు విపరీతంగా బయటికి వచ్చాయి. అందరూ ఏదో కీడు జరిగిపోతుంది అనుకున్నారు. గాంధారి వ్యాసుడిని పిలిపించింది. వ్యాస మహర్షి ఎందుకు తొందరపడ్డామని అడిగి 100 కుండలను తెప్పించమని అడిగాడు. ఆ మాంసపు ముద్దని 100 ముద్దలుగా కోసి ఒక్కో ముద్దని ఒక్కో కుండలో వేసి వాటిని కొన్ని రసాయనాలతో నింపాడు. 100 ముద్దలని కోయగా ఒక చిన్న ముద్ద అందులో మిగిలిపోయింది. దీంతో వ్యాసుడు, ఓ గాంధారి, నీకు 100 మంది కొడుకులతో పాటు ఒక కూతుర్ని కూడా ఇస్తున్నాను అని మరొక కుండని తెప్పించాడు. ఈ విధంగా ధృతరాష్ట్రుడు మరియు గాంధారికి 100 మంది కొడుకులతో పాటు ఒక కూతురు కూడా జన్మించింది. తన పేరు దుషల. ఈ ప్రక్రియ మొత్తం చూస్తే ఇంచుమించు ఇప్పుడు మనకు కనిపిస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ మెథడ్ లాగానే కనిపిస్తుంది. శ్రీమాత్రే నమః.